హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం దొండకాయ పచ్చడి తయారీ విధానం చూద్దామండి. చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఎంత బావుంటుందో తెలుసా? ఒక్కసారి చేసి చూడండి. ఇక్కడ నేను పావు కిలో దొండకాయలు తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర, మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. 3 టమాటాలు తీసుకున్నాను. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు పల్లీలు వేయించుకుందాం. మీకు పల్లీలు ఇష్టం లేకపోతే నువ్వుపప్పు అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. మిరపకాయలకి చిన్న ఘాట్లు పెట్టి తీసుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది బాగా వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా వేగనివ్వండి. మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఇప్పుడు కళాయిలో మరికొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేయించండి. ఇది వేగిన తర్వాత కట్ చేసిన దొండకాయ ముక్కలన్నీ వేసేయండి. ఈ దొండకాయ ముక్కలు బాగా వేగనివ్వండి. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. కొంచెం పసుపు వేసి, చిన్న సైజు చింతపండు, కొంచెం వెల్లుల్లి రబ్బలు, తగినంత సాల్ట్ వేసి కాసేపు మగ్గనివ్వండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. టమోటాలు చూసారు కదా, మగ్గిపోయాయి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, కొంచెం గరుకుంటేనే బాగుంటుంది. కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇలా ఒక ఆనియన్ నిలువుగా కట్ చేసి వేసుకోండి. పోపు వేసేటప్పుడు చాలా బాగుంటుంది మనకి తినేటప్పుడు. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి నచ్చిందా అండి నా వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.